హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు అయితే పేరుగాంచిన ఎంతో విశిష్టమైన దేవాలయాన్ని అయితే మీకైతే చూపించబోతున్నానండి. ఇది కాకినాడ నుంచి 25 కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఉంది. ఒక 1 అవర్ జర్నీ అయితే అలా పట్టొచ్చండి. అంటే మనం కాకినాడ నుంచి స్టార్ట్ అవుతే ఇక్కడ దివిలో దిగాలన్నమాట. బస్ అయితే దివిలి దగ్గరలోనే తొలి తిరుపతి అనే గ్రామం ఉందండి. ఆ గ్రామంలో వెంకటేశ్వర స్వామి అయితే వెలిసి ఉన్నారు. ఆయన చాలా విశిష్టమైన వారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి శృంగార వల్లభ స్వామి వారిగా అయితే వెలిసి ఉన్నారండి. ఇక్కడ చూడడానికి ఎంతో మంది భక్తులు అయితే వస్తారు సాటర్డే రోజు. ఈ రోజు నేను స్పెషల్ గా థర్స్డే అయితే వచ్చానండి, ఎందుకంటే మీకు చూపించడం కోసం అన్నమాట. మనకైతే లైన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడికి రాగానే 50 రూపీస్ లైన్ ఒకటి, 20 రూపీస్ లైన్ ఒకటి, ఉచిత దర్శనం అయితే ఒకటి ఉంటుందండి. మనకి సాటర్డే రోజు అయితే ఈ 3 లైన్స్ కూడా ఖాళీగా ఉండదు అనమాట. అంత మంది భక్తులు అయితే తండోపతండాలుగా వస్తారండి ఈ స్వామి వారిని దర్శించుకోవడానికి అయితే. ఇందులో మీకు ఒక స్పెషల్ గా వీడియో అయితే ఉంది. స్పెషల్ గా మీకోసమే ఈ గుడి అర్చకులతో అయితే నేను ఈ గుడి గురించి కంప్లీట్ వివరాలు, ఆ స్వామివారు ఎలా వెలిసారు, ఈ గుడి చరిత్ర ఏంటి అనేది ఆ అర్చకుల మాటల్లోనే మీకు వినిపించాలి అనుకున్నాను. ఆయన్ని కలిసి ఆయనతో మాట్లాడి ఒక వీడియో అయితే తీసుకున్నానండి. మీకు ఈ గుడి యొక్క ప్రాముఖ్యత తెలియాలి అని చెప్పేసి, మీ ముందుకు నేను తీసుకురావాలి అని చెప్పేసి. ఆల్రెడీ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ గుడి గురించి తెలిసే ఉంటుంది, వెళ్ళే ఉంటారు. వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే వెళ్ళి దర్శించుకోండి. దేవుడి మీద మనం నమ్మకం ఉండి మనం మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నా అయితే జరుగుతుందండి. ఈయన ఇక్కడ శృంగార వల్లభ స్వామిగా అయితే పిలుస్తారు. ఇప్పటిది కాదండి, ఈ గుడి ఎప్పటిదో అన్నమాట. దేవతలు స్వయంగా దేవతలు వచ్చి కట్టించినట్టు చెప్పారు. ఇక్కడ శృంగార వల్లభ స్వామిగా పిలువబడే ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, మనం ఎంత ఎత్తులో ఉంటే అంత ఎత్తులోనే ఆ స్వామివారు అయితే దర్శనమిస్తారండి. మనం మోకాళ్ళ మీద నిలబడి చూసినా, మనం ఎంత హైట్ ఉంటే అంత హైటే, చిన్నపిల్లలు చూసినా వాళ్ళ హైట్ లోని స్వామివారు అయితే మనకు దర్శనం ఇస్తారనమాట. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను ఈ గుడి అర్చకుల మాటల్లో అయితే మీకు వినిపించబోతున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అలాగే స్వామివారిని దర్శించుకోండి. నేను చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను మధ్యలో. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ నమః. శ్రీ విఘ్నసాచార్య గురవే నమః. శ్రీభూ సమేత శృంగార వల్లభ స్వామి దేవతాభ్యో నమః. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తిరుపతి గ్రామం. ఈ గ్రామాన్ని తొలి తిరుపతి అని, చలవారి తిరుపతి అని, దివిలి తిరుపతి అని రకరకాలుగా భక్తులు పిలుచుకుంటూ ఉంటారు. ఈ గ్రామంలో శ్రీభూ సమేత శృంగార వల్లభ స్వామి వారు వెలసి ఉన్నారు. ఈ స్వామివారి యొక్క ప్రత్యేకతలు ముందుగా చెప్తాను. 4 ప్రత్యేకతలు ఉంటాయి. ఒకటి, శంకుచక్రాలు 2 అపసవ్యంగా ఉండి చక్కని చిరునవ్వుతూ ఉన్నటువంటి స్వామి. ఎవరు చూస్తే వారంతెత్తి కనబడుతూ స్వయంభూమూర్తే మన అనుగ్రహిస్తున్నారు. మరి ఈ కథాంశం ఏంటి అంటే, భాగవతంలోని ద్రౌపదా వృత్తాంతం ఈ ప్రదేశంలో జరిగింది అని ఇక్కడ విశ్వాసం. దానిలో ఉత్తానపాదుడు అనేటువంటి రాజు యొక్క కొడుకైనటువంటి ధ్రువుడు సవితి తల్లి వల్ల చాలా ఇబ్బందులు పడి కష్టాలు పాలవుతూ ఉంటాడు. తండ్రికి చేరువవ్వనవదామె. అప్పుడు బాగా చిన్న మనసు నొచ్చుకుని తల్లి దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు, ఏమిటి అని. అప్పుడు తల్లి చెబుతుందన్నమాట, శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేసుకో, ఆయన అయినట్లయితే చక్కగా మన కష్టాలన్నీ తొలగిపోతాయి అని చెబుతుంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని అడవుల్లో నడుచుకుంటూ ఇప్పుడు తిరుపతి అని పిలువబడుతున్నటువంటి ఈ గ్రామానికి వచ్చాడట. ఇక్కడ శాండిల్య మహర్షి యొక్క ఆశ్రమం ఉండేదని ఆయన చక్కగా ఆ కుర్రవాడికి తర్ఫీదిచ్చి, ఆ సమయంలోనే నారద మహర్షుల వారు వచ్చి కుర్రాడి మనోగతాన్ని ఎరిగి కుర్రవాడికి చక్కనైనటువంటి ఒక మంత్రోపదేశం చేశారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని చక్కగా జపిస్తూ అది తపస్సుగా మారిపోయింది. మననాత్రాతదైతి మంత్ర అంటుంది కనుక శాస్త్రం. మనస్సుతో చేయటం వల్ల అతి స్వల్పకాలంలోనే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు కుర్రాడు భీతిల్లిపోతూ ఉంటాడు, భయపడిపోతాడు అనమాట స్వామి యొక్క విరాట స్వరూపాన్ని చూసి. విరాజమానంగా ఉన్నటువంటి ఆ స్వామి అది గ్రహించి అప్పుడు కుర్రాడితో అన్నట్టు, భయపడుతూ నన్ను చూడు, నియంత్రిత అన్నమాట. ఆ కారణం చేత ఈ దేవాలయం ఒక నిర్దిష్టమైన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం నుంచి స్వామివారిని ఏ భక్తులు చూస్తే వారిని గట్టి కనబడటం అన్నట్టు చాలా విశేషత. అదేవిధంగా చక్కగా సౌందర్యవంతంగా ఉంటారు స్వామి. అందుకనే శృంగారుడు అన్నారు. వల్లభ అంటే విష్ణువు, అందమైన విష్ణు దేవాలయం అన్నమాట. ఈ విధంగా వారిద్దరి మధ్య అనేక సంభాషణలు జరిగి అతన్ని ఉద్ధరించిన తరువాత అతని కోరిక మీదే స్వామివారు స్వయంభూగా వెలిశారు అని ఇక్కడ స్థల పురాణం.
అనంతరం నారాయణుడు ఉన్నాడు, విష్ణుమూర్తి, లక్ష్మి లేకపోతే ఎలాగా అని నారద మహర్షుల వారు లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ఠ చేశారని, ఆ తదుపరి కొంతకాలానికి శ్రీకృష్ణదేవరాయల వారి ఆధ్వర్యంలో భూదేవి మాతను ప్రతిష్ఠ చేశారు అని, అప్పటి నుంచి శ్రీభూ సమేత శృంగారవల్లభ స్వామి అని ఇక్కడ స్వామివారు మనందరి చేత పిలువబడుతూ మనం అనుగ్రహిస్తున్నారు అనమాట. చాలా విశేషమైనటువంటి స్వామి. ఎవరు చూస్తే వారిని గట్టి కనబడి చక్కటి చిరునవ్వుతో పలకరిస్తున్నట్టుగా ఉండేటువంటి స్వామి స్వయంభూమూర్తి మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. కాబట్టి స్వామివారి యొక్క ఆశీస్సులు, అనుగ్రహం మీరందరూ పొందాలని కోరుకుంటున్నాను. అర్చకుల మాటల్లో మీరే విన్నారు కదా ఈ స్వామివారి యొక్క గొప్పతనము, ఈ ఆలయం యొక్క విశిష్టత, ప్రత్యేకత, స్వామివారి ఇక్కడ స్వయంభుగా ఎలా వెలిసారు, ఆయన విశిష్టత ఏంటి అనేది స్వయంగా నేను అర్చకుల మాటల్లోనే వినిపించడం అయితే జరిగింది. మీకోసమే రిక్వెస్ట్ చేసి వీడియో అయితే రికార్డ్ చేశానండి. ఇంకా ఈ గుడికి ఇప్పటి వరకు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వచ్చి దర్శించుకోండి. ఇక్కడ కాలినడకనైతే చాలా మంది భక్తులు వస్తారు సాటర్డే. అండ్ 7 వారాలు వస్తామని కూడా మొక్కుకునే వాళ్ళు ఉంటారండి. మనం మనస్ఫూర్తిగా మొక్కుకుంటే ఏదన్నా జరుగుతుంది. నేను మీకైతే ఇప్పుడు బొటన బావిని అయితే చూపిస్తున్నాను. ఈ బొటన బావి చాలా విశిష్టమైనది. ఇక్కడ స్నానం చేస్తారు. ఇక్కడ నుంచి బాటిల్లో వాటర్ తీసుకుని అయితే ఇంటికి తీసుకువెళ్తారండి. ఏమన్నా పండుగల రోజు గట మనం స్నానం చేసే వాటర్ లో ఇవి కలుపుకుని స్నానం చేయడానికి అనమాట. చాలా మంది అయితే వాటర్ ని తీసుకువెళ్తూ ఉంటారు. చూసారు కదా తాబేలు ఎంత చక్కగా ఉందో. ఇది ఎప్పటి నుంచో ఉందండి. మా చిన్నప్పటి నుంచి ఆ బావిలో ఉంటుందన్నమాట. ఇంకా ఇలాంటి టెంపుల్స్ ఏమైనా ఉంటే నేను మీ వరకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. ఇది పెద్ద తిరుపతి కన్నా ముందే నిర్మించిన ఆలయం అనమాట అండి. స్వయంగా దేవతలే కట్టారని ఇక్కడ చెబుతూ ఉంటారనమాట. ఇక్కడ సాటర్డే అన్నదానం కూడా జరుగుతుందండి. మీకు భోజనశాల అయితే చూపిస్తాను. షెడ్ వేసి ఉంటుందన్నమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఈ వీడియో అయితే కేవలం మీ వరకు రీచ్ అవ్వాలని మాత్రమే నేను స్పెషల్గా ఆయన రిక్వెస్ట్ చేసి ఈ టెంపుల్ యొక్క చరిత్ర మీ ముందుకైతే తీసుకొచ్చానండి. మీకైతే కనిపిస్తుంది కదా, ఇదంతా గుడి బ్యాక్ సైడ్ అన్నమాట. ఆ షెడ్ కనిపిస్తుంది కదండి, అక్కడే మనకి శనివారం అన్నదాన ప్రసాదం పెట్టడానికి అయితే భోజనాలు అవి ప్రిపేర్ చేస్తారు. ఇటు ఎగ్జిట్ వే అన్నమాట. గుడి వెనకాల నుంచి ఎగ్జిట్ వే అండి, అదో కనిపిస్తుంది కదా, అది ఎగ్జిట్ వే అన్నమాట. ఇక్కడైతే భోజనాలు జరుగుతాయండి. సాటర్డే మనకి అన్నదాన ప్రసాదం అయితే పెడతారు భక్తులకి. చాలా మంది భక్తులు అయితే వస్తారండి, అన్నదానం తినే వెళ్తారన్నమాట. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. మాటల్లో ఏమైనా చిన్న చిన్న తప్పులుంటే క్షమించేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దబ్బా.